హలో. సరోవరం స్వీట్ స్టాల్ అండి? అయ్యా సార్ నమస్తే అండి, చాలా నమస్తే. మీ పేరు ఇక్కడ వరకు మాకు పాకిందండి, అందుకని మీకు నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేశాం. మాకు పకోడీ కావాలి సార్, 1 కేజీ పకోడీ కావాలి. నేను సాయంత్రం వస్తాను, మీ దగ్గర రెడీగా ఉంటుంది కదా. పకోడీ కేజీ ఎంత అండి? కేజీ 300 అండి. అదేంటండి సార్, కొంచెం తగ్గించండి, మరి అటు ఇటుగా ఉండాలి కదా. స్నానం తీసుకుంటాం మేము, వారం వారం వస్తుంటాం. ఓ పని చేయండి, 250 కుదరదంటారా? అది 275, అది కుదరదంటారా? లాస్ట్ ఫైనల్ మీకు మాకు లాస్ట్ 290 రూపాయలని. నేను వస్తాను సాయంత్రం, ఫిక్స్ చేసి ఇచ్చేయండి. అలాగే కూడా కుదరదంటారా? ఒకటే రేటు ఒకటే మాట అంటారా? ఏంటన్నారు? రేటు తగ్గిస్తాం కానీ తూకం తేడా వస్తుందంటారా? ఏంటండి సార్, అలా మాట్లాడేస్తే ఎలా అండి? మీరు, మీకు పెద్ద పేరు ఉన్నది కదా. రేటు తగ్గిస్తారట, మీరు తూకం మళ్ళీ చూసుకోకూడదట. ఏమి చూసుకుంటామండి తూకం? ఎవరు చూసుకోరా? ఎంత ఇస్తే అంతా చూసుకొని పట్టుపోయి తినేస్తారా? అలాంటి పని ఎందుకండి? కరెక్ట్గా మీ పేరు బాగా ఇక్కడ పాకిపోయింది, మీ పల్లెకే పాకిపోయింది కదా. సరే, ఏంటంటున్నారు? చిరాకు బేరం నన్ను అంటున్నారా? చిరాకు బేరం అండి. చిరాకు బేరం ఏంటండి? అది అడుగుతాం, బేరం పడతాం కదా. ఏంటంటారు? అది ఓన్లీ పకోడీ రేటా? మరి ఏంటండి? 10 రూపాయలు ఆ పేపర్ చుట్టలు పెడతారు, దానికి ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా. అక్కడ 310. ఇంకేంటండి? ఇంకో 10 రూపాయలు దాని మీద దారం కడతారు కదా, దానికి ఇంకో 10 రూపాయల 320 అయింది అక్కడికి. మీరు మాతో మాట్లాడినందుకు 10 రూపాయల, మొత్తం 330 రూపాయల. ఇంకేంటండి బాబు, ఇంకేమైనా ఉన్నాయండి? 20 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తా, 350 కేజీ. ఏంటి సార్ అదేంటండి అలా మాట్లాడేస్తారో? తెలుసున్నా ఏంటండి, ఊర్లో వాళ్ళు మేము కలిసి ఎప్పుడైనా మీ దగ్గర పెద్ద పెద్ద పార్టీలకు తీసుకుంటాం. ముందా 300 అన్నారు, ఇప్పుడు 350లోకి వచ్చేసారు ఏంటండి? కరెక్ట్ చెప్పండి. 350ఏనా? ఇప్పుడు మాట్లాడదాం, పోనీ ఇప్పుడు తగ్గించండి, ఇప్పుడు 10 రూపాయలు తగ్గించండి. ఎంత? 325కి ఫిక్స్ చేసేయండి. నేను వస్తాను సాయంత్రం. మళ్ళీ అక్కడ ఉండదేమో ముందుగానే ఆర్డర్ తీసుకుంటున్నాను. ఓకే, ఉంటాను సార్, నమస్తే. ఈ ముందు 300 అన్నాడు, అలా తీసేసుకుంటే బాగుండేమో. లాస్ట్కి 310 బుర్రలో పడ్డాం. ఇది తెలివి తక్కువ, ఎక్కువ తెలివితేటలు ఉపయోగించేస్తే ఇలాగే పడతాం.